తహసీల్దార్ నౌకా చెప్తాను అన్నమాట. గురప్ప మామ డాక్టర్ గురప్ప మామ మీ ఊరంతా సోమవారం అక్కడ కనపడి వస్తాను. భక్తి గీతాలు రచించిన కవి గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ నా నమస్కారం. కృష్ణాలయ గీతాలు రచించినటువంటి కవి జి గోపాలకృష్ణ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తరుమూడి వెంకటరమణ అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శుభస్వాగతం. ఆ దేవదేవుడైన కృష్ణ పరమాత్ముని ఆశీస్సులతో మనమందరము ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషదాయకము. ఆయన వారసులుగా, ఆయన బిడ్డలుగా మనమందరము జీవితాలను సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలిగి ఆ కృష్ణ కృప మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ప్రార్థనను హరికథ విద్వాన్ శ్రీ యడవల్లి రమణయ్య గారు ఆలపిస్తారు. సర్వసిద్ధి ప్రదారం వందేహం గణనాయకం వందేహం గణనాయకం. వై గోపాలకృష్ణ మన మిత్రులతో కలిసి, తన మిత్ర బృందంతో కలిసి ఈరోజు నా దగ్గరికి వచ్చి వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం. తర్వాత ఇకపోతే ఇతను నా దగ్గరికి ఒక 4 రోజుల క్రితం వచ్చి, అన్న నేను శ్రీకృష్ణుని మీద గీతాలు రాసినానన్న, శ్లోకాలు ఇవన్నీ రాసినాను, అది మీ కృష్ణాలయంలో వచ్చి ఆవిష్కరణ చేయాలనుకుంటానన్నా, నాకు చేయాలని ఉండాలి, మీరు ఏమైనా పర్మిషన్ ఇస్తారా అని అడిగితే నిన్న కమిటీలో మన వాళ్ళని అందరినీ సాయంకాలం ట్రెజరర్ వెంకటయ్యను, ఆయన గండిని పాపి ఇలాంటి వాళ్ళని మన స్నేహితులను అందరినీ అడిగితే, సరే మంచి కార్యక్రమం కదా చేసుకోండి, ఇబ్బంది ఏముండదు, అలాంటి కార్యక్రమాలు జరిగితే మనకు కూడా దేవాలయానికి డెవలప్ అవుతుంది ఇట్లా అని చెప్తే, సర్లేనే అతని శనివారం రేపు ఉదయం 10:30 రాండి అని చెప్పిన. సరే వచ్చినారు, మన వాళ్ళు కూడా పిలుచుకొని అందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే ఇంత చిన్న వయసులోనే వై గోపాలకృష్ణ కృష్ణుని మీద తన ఆధ్యాత్మికం గురించి కృష్ణుని మీదనే రాసినాడంటే నాకైతే చాలా సంతోషమైంది. వయసు కూడా అంతా ఒక 25-26 ఏళ్ళు కూడా అతనికి ఉంటాయో కూడా నాకు తెలియదు, కానీ ఈ వయసులోనే భగవంతుడి మీద అంత భక్తి కలిగింది అతనికంటే. ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు తను ఎన్నో చేయాలా, దేవతల గురించి ఇంకా చాలా రాయాలా, ఇలాంటివన్నీ చేస్తూ మన దేవరానికి కూడా అవసరం వస్తే శ్రీకృష్ణుని మీద ఏదైనా మాకు అవసరం అంటే గేయాలు కూడా రాయించి తను ఇస్తాడని, ఈ సన్మానం మా దేవం ద్వారా చేస్తానని నాకు చాలా సంతోషంగా ఉండాలని చెప్పుకుంటున్నాం. ఆస్పత్రులకు, యాదవ ముద్దు బిడ్డలకు నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ప్రప్రథమంగా శ్రీకృష్ణ పరమాత్మునిపై
దాదాపు నేను 1000 పాటల కంటే ఎక్కువ రాయడం జరిగినది. కానీ 1000 పాటలు ఒకే పుస్తకంలో రాస్తే చదవడం కష్టం అవుతుంది. పాఠకులు కానీ, భక్తులు కానీ, భజన బృందాల్లో పాడుకునేటోళ్ళు కానీ 200 పాటలు 300 పాటలు అయినా కానీ ఎక్కువ చదవడానికి పక్కన పెట్టే సందర్భాలు ఉన్నాయి. అందుకని ఒక 50 పాటలను ఒక్కొక్క పుస్తకం ద్వారా ఈ పాటల పుస్తకానికి శ్రీ రాధా గోపాలకృష్ణ భక్తి గీతాలు అని పేరు పెట్టడం జరిగినది. తొందరలో మరొక నెలలో మరొక పుస్తకం వస్తుంది, దానికి వేణుగోపాల స్వామి వారి భక్తి గీతాలు అట్లా పెట్టడం జరుగుతున్నది. ఈ పుస్తకాలకు ముందుగా హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య విరూపాక్ష స్వామి వారి ఆశీస్సులు, పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామి వారి ఆశీస్సులు, కంచి కామకోటి పీఠం ప్రస్తుత పీఠాధీశ్వరుడు శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు, మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ మహాస్వామి వారు, అలాగే మన అహోబిలం పీఠాధిపతి శ్రీమతి శ్రీవన్ శటగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ మహాస్వామి వారి దివ్య ఆశీస్సులు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ కృష్ణ నివాసంలో, ఈ కృష్ణ నిలయంలో, ఈ కృష్ణ సంఘంలో ఈరోజు ఈ శ్రీ రాధా గోపాలకృష్ణ భక్తి గీతాల ఆవిష్కరణ శ్రీ చెల్లా రాజగోపాల్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం మహదానందంగా నేను భావిస్తున్నాను. ఇక్కడికి ఇంతమంది విచేసినందుకు కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో ఇంకా ఎన్నో స్వామివారి మీద అద్భుత గీతాలను, భజన పాటలను, సూక్తులను, అలాగనే శ్లోకాలను ఏడ్చికూర్చి పద్యపరంగా కానీ, కందపరంగా కానీ, రచన పరంగా కానీ, గేయపరంగా కానీ స్వామివారి రాసి ఆయన సేవ నేను చేసుకుంటానని, స్వామివారి కైంకర్యంలో నేను పాలు పంచుకుంటానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను దాదాపు శ్రీకృష్ణ భారతదేశంలోని శ్రీకృష్ణ క్షేత్రాలన్నీ మధుర, ఉడిపి, ద్వారకా, బృందావనం, గురువాయూరు, బొబ్బిలి, నెమలి అన్ని క్షేత్రాలను సందర్శించడం జరిగినది. గుజరాత్లోని ద్వారకాకు ప్రతి సంవత్సరం వెళ్తుంటాను. ఆ కృష్ణ పరమాత్మ యొక్క దర్శనం చేసుకుంటూనే ఉంటాను. ఆ స్వామివారు ఎందుకు కరుణ చూపించారో నాపై చూపించారు. స్వామివారికి నేనంటే చాలా ఇష్టం అని నేను భావిస్తాను. అలాగని నాకు ఈ మొత్తం ఈ లోకంలో మొత్తం ఆయన అంటే నాకు చాలా ఇష్టము. ఆ పరమాత్ముని మీద పాటలు రాయడం నాకు మతానంగా ఉన్నది. కృష్ణం వందే జగద్గురు అంటే, కృష్ణం వందే జగద్గురు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ మహాగురువులు ఉన్నారు, కానీ ఈ జగత్తు మొత్తానికే మన వాసుదేవుడు భగవంతుడు, అలాగని గురువు ఆ కృష్ణ పరమాత్ముడు భగవద్గీతను బోధించారు. ఆ భగవద్గీతలోని తత్వాన్ని మనం అందరము అర్థం చేసుకొని పాటించినట్లయితే ఆయన బిడ్డలుగా అదే మనకు 10,000 రెట్లు గొప్ప అని నేను భావిస్తున్నాను. ఇప్పటికైనా కానీ తెలియని వారికి కృష్ణతత్వాన్ని తెలియపరచండి, కృష్ణ చైతన్యంలోకి వాళ్ళని నడిపించండి, కృష్ణుని ఆశీస్సులు వాళ్ళకు కూడా అందించండి. కృష్ణ పరమాత్ముడు ఒకటే చెప్పింది, ధర్మం, న్యాయం, సత్యం ఇవి ఖచ్చితంగా పాటించాలి. ఈర్ష్య ద్వేషాలను అంతం చేయాలి. ఎవరు అంతం చేయాలి? మనమే, ఆయన బిడ్డలుగా మనమే అంతం చేయాలి. అది పెద్దలందరికీ మీ అందరికీ తెలుసు. దాని ఆచరణలో పెట్టి భావితరాలకు, యువకులకు కూడా మీరు అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ కృష్ణ పరమాత్ముని యొక్క వారసులుగా, ఆయన బిడ్డలుగా మనమందరము ఆయన నడిచిన వాడలో, ఆయన వేసిన రూట్ లో మనమందరం నడిచి ఆ వాసుదేవునికి కీర్తిని, అలాగే ఆయన పేరు చెప్పుకున్నందుకు మనకు ఒక ఉత్సాహంగా జీవించడానికి ఆయన ఆశీర్వాదం ఇస్తాడు ఖచ్చితంగా అని నేను ఇప్పటికైనా కానీ కృష్ణ తత్వాన్ని, కృష్ణ చైతన్యాన్ని ప్రపంచానికి జగద్గురు వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. చాలా సంతోషం అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ముఖ్యంగా శ్రీ చెల్లా రాజగోపాల్ యాదవ్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన యాదవ్ కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ వాళ్ళని కూడా ఇంకా ఎంకరేజ్ చేయండి, మన బిడ్డలను కూడా ఎక్కువ ట్రైనింగ్ ఇవ్వండి. ఆయన పరమాత్ముని మీద గీతాలు రాసే విధంగా ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా లాంటి వారికి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు, యువ కవికి కూడా అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా శ్రీ చల్లా రాజగోపాల్ గారికి రుణపడి ఉంటాను. నేను ప్రొద్దుటూరు నివాసిని. ఖచ్చితంగా భాగంగా వీలైన కాడికి ఎక్కువ సభలు నిర్వహిస్తామని, కృష్ణ పరమాత్ముని యొక్క పాటలు ఇంకా ఎక్కువ రాస్తానని, దాని ప్రచారం కల్పించి ప్రపంచం మొత్తానికే, జగత్తు మొత్తానికే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్ముడు అని చాటుతాం. ధన్యవాదములు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ప్రముఖ సాహితీవేత్త శ్రీ చల్లా రాజగోపాల్ యాదవ్ గారికి సన్మానం చేసుకునేటట్లు చేయండి. ధన్యవాదాలు. చంద్రశేఖర్ వెంకటేష్ మాస్క్
పుస్తకాలు తీసుకుంటాను. అనౌన్స్ చేస్తాడు రికార్డ్ కావాలి కదా. అలాగే ఇప్పుడు ఆరగడి చంద్రశేఖరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. రమణయ్య గారు, ఖమ్మం పామినేటి గారు అది ఎన్నిక పెట్టండి కదా. కేవలి రమణయ్య గారు సన్మానం చేయడం జరిగింది. శుభదినం. కృష్ణ దేవాలయంలో ఈ పుస్తక ఆవిష్కరణ రాధా గోపాలకృష్ణ భక్తి గీతాలు వై గోపాలకృష్ణ గారు రాసినటువంటి రచనలు మన సంఘ అధ్యక్షులైనటువంటి ఆలయ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ ద్వారా ఆవిష్కరణ జరిగింది. అలాగే ఈ సభకు ఈ పుస్తక ఆవిష్కరణకు అందరినీ ఆహ్వానించినటువంటి గౌరవనీయులు భాస్కర్ రాజు గారు, మేడం గారు, తర్వాత గోపాలకృష్ణ వేకృష్ణ గారు, అందరికీ ఇక్కడ హాజరైనటువంటి యాదవ సంఘ సభ్యులు, భక్తాదులు, స్నేహితులు, రచయిత డాక్టర్ చిన్నలక్ష్మి కళావతి గారు ప్రసంగిస్తారు. మంచి పుస్తకాన్ని రాసి చల్లా రాజగోపాల్ గారి ప్రెసిడెంట్, ఆలయానికి ప్రెసిడెంట్ అన్నారు ఆయన. చల్లా రాజగోపాల్ గారికి అని ఆవిష్కరింపచేయడం చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే సంగీత సాహిత్యాలు జన్మతగా వచ్చాయంటే అది మన పూర్వజన్మ సుకృతం అనమాట. ఇప్పుడు నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం మొత్తం ఆంధ్రప్రదేశ్కి నన్ను తెలిసినవి. ఏదో వయసులోనే వినయానికి విధేయకి మారిపోయారు. ప్రతి వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి ఒక గంట అక్కడ కూర్చొని 10 ఫోన్లు వస్తాయి. గోపాలు ఎక్కడున్నా, గోపాలు ఎక్కడున్నా అంటే ఒక వ్యక్తి అందరి హృదయాలు ఉండటం అనేది చాలా విశేషం. అలాగే వినయ విధేయతలుగా ఉంటాడు. అందరూ కలవస్తూ ఉంటారు అబ్బాయిని. నన్ను అమ్మ అమ్మ అంట, నేనంటే నా కొడుకు నేను నాకు కూడా నాకు అవకాశం ఇస్తానని చాలా సంతోషం. దేవుడు ఎంత చక్కగా వ్యక్తిని ఎన్నుకున్నాడో చూడండి. మనం చేసేది ఏం లేదు, వ్యక్తిత్వాల గురించి, తెలివితేటల గురించి, స్వార్థరహితము ఇవన్నీ చూసి స్వామి విశ్రాంతి చేసుకున్నారు సార్ అని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలంటే డాక్టర్ కళావతి గారు అద్భుతంగా ప్రసంగించారు. ధన్యవాదములు. ఇప్పుడు కవి విద్వాన్ శ్రీ విఎం భాస్కర్ రాజు గారు ప్రసంగిస్తారు. గౌరవనీయ సభాధ్యక్షులు, ఆలయ అధ్యక్షులు, కవయిత్రి డాక్టర్ చంద్రలక్ష్మి కళావతి గారు, బాలుడు గోపాల్, మిత్రుడు వెంకటరమణ గారికి, ఆహుతులైనటువంటి ప్రేక్షక జన సందోహములకు అందరికీ అభివందనాలు. పవిత్రమైన ఈ అందరిలో కలిసిపోతారు, అది చిత్రం. ఎవరు కూడా గోపాల్ 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 మన బాలుడు అనేటువంటి స్థాయిలో ఆలోచిస్తూ ఉంటారు. ముస్తఫా సార్ కీర్తిశేషులు, మంచి విద్వాంసులైన గొప్ప పండితులు, కవులు, విమర్శకులు, అటువంటి వారి దగ్గర మన గోపాలు నిరంతరం అక్కడ వెళ్తూ ఉండేటువంటి వాడు. అక్కడనే నాకు ఈ బాల్యంతో నాకు పరిచయం. ఆనాడు చాలా చాలా పిల్లవాడు, నేను పాడతాను సింగర్ గోపాల్ అని. ఇంకా అద్భుతంగా నేను పాడాల్సి ఉంటుందయ్యా. నేను కూడా